అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దట్ తెలుగు కిచెన్. ఈరోజు తోటకూర కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందు తోటకూరని ఆనియన్స్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని అందులో నూనె పోసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి అందులో కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం వేయించుకోవాలండి. తర్వాత తోటకూర కూడా అందులో వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ కూరను బాగా మగ్గించుకోవాలండి. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలా మగ్గుతున్న తోటకూరలో వెల్లుల్లిపాయ దంచేసుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపి మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలండి. తర్వాత అందులో పసుపు, కారం రుచికి సరిపడు వేసుకోవాలి. కారం చాలా తక్కువ పడుతుందండి. కారం ఎక్కువ వేస్తే తోటకూర టేస్ట్ ఉండదండి. ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. ఎంతో హెల్దీ అయిన తోటకూర రెడీ అవుతుంది.